అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాగ్ గారు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి పంచముఖ ప్రొడక్షన్స్ అంట కొత్త ప్రతిభకు సువర్ణ అవకాశం అని అంటున్నారు. కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. మా అప్కమింగ్ తెలుగు సినిమా కోసం ప్రతిభావంతులైన వారిని ఆహ్వానిస్తున్నాము అని అంటున్నారు. కావాల్సిన విభాగాలు యాక్చువల్‌గా వీళ్ళు కాస్టింగ్ కాల్ ఇచ్చారు కానీ వీళ్ళకి రిక్వైర్మెంట్ వచ్చేసి క్రీవ్ అండి. అంటే వీళ్ళకి లిరిక్ రైటర్లు కావాలంట, సింగర్లు కావాలంట, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కావాలంట. సో లిరిక్ రైటర్లకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే అద్భుతమైన సాహిత్యం రాయగల ప్రతిభావంతమైన లిరిక్ రైటర్స్ కావాలని అని అంటున్నారు. అలాగే సింగర్స్కి వచ్చేసి గాత ప్రతిభ కలిగిన ఆడ మగ సింగర్స్ కావాలి అని అంటున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్లకు వచ్చేసి కొత్త ఆలోచనలు వైవిధ్యభరితమైన సంగీతం అందించగల మ్యూజిక్ డైరెక్టర్లు కావాలని అని అంటున్నారు. మీ ప్రతిభ మా సినిమాకి ప్రాణం అని అంటున్నారు. ఆసక్తి గలవారు వెంటనే అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ మీరేమో ప్రతి వీడియోలో కూడా డిస్క్లైమర్ అని చెప్పి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, మోసపోవద్దు అని చెప్తా ఉంటారు. కానీ డబ్బులు ఇవ్వకుండా లేదంటే అవకాశాలు ఇవ్వడానికి వాళ్ళు ఏమైనా నా అన్న, నా తమ్ముడా, లేదంటే నా బావ, బామ్మర్దా, లేదంటే మా పెదనాన్న కొడుక, చిన్నాన్న కొడుక ఎందుకు ఇస్తారు సార్ అవకాశాలు? నేను ఏదో రకంగా వాళ్ళని వాళ్ళకి రీచ్ అయితేనే కదా నాకు అవకాశం వచ్చేది అనే టైప్లో అడగటం జరిగింది. నేను దానికి తప్పకుండా ఆన్సర్ చేసే ఒక ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే మీరు డబ్బులు ఇవ్వాలి అనుకుంటున్నారు. ఎంత ఇవ్వగలరా మీరు? లెట్ అస్ అస్యూమ్ ఒక 10 లక్షలు ఇవ్వగలరా? లేదంటే ఒక కోటి రూపాయలు ఇవ్వగలరా? కోటి రూపాయలు ఇవ్వగలిగితే మీరే సొంతంగా సినిమా చేసుకోవచ్చు కదా. 10 లక్షలు ఇవ్వగలిగితే మీరు యూట్యూబ్ సిరీస్ చేసుకోవచ్చు కదా. ఒక లక్ష రూపాయలు ఇవ్వగలిగినట్లయితే మీరే ఒక షార్ట్ ఫిల్మ్ చేసుకోవచ్చు కదా. మీలో ఉన్న టాలెంట్ని బయట ప్రపంచానికి పరిచయం చేసి ఒక ఇది చేసుకోవచ్చు కదా. లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 కెమెరాలు, ఒక ఎడిట్ సూట్ పెట్టుకొని ఒక ఎడిటర్కి శాలరీ ఇచ్చుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేయొచ్చు కదా. దాంట్లో మీరు కంటిన్యూస్గా షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ సిరీస్లు చేసుకోవచ్చు కదా. మీరు ఎవరికో ఎందుకు పెట్టాలి అనేది నా ఒపీనియన్. పోనీ పెట్టినవాడు ప్రాపర్గా మీకు అవకాశం ఇస్తాడా అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా మీరు సత్యదేవ్ది ఒక ఇంటర్వ్యూ రాటాక్స్ విత్ వీకే అని ఏదో ఉంది. సో దాంట్లో వంశీకృష్ణకి సంబంధించిన ఇంటర్వ్యూ. అందులో మీరు గమనించినట్లయితే ఒకనొక సెక్టర్లో సత్యదేవ్ చెప్పాడు అనమాట. నేను వైజాగ్ బేస్డ్గా ఉండేవాడిని. అక్కడ చదువుకున్న టైంలో నాకు యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ కాబట్టి నేను అక్కడికి పలానా హోటల్లో ఆడిషన్స్ అనేవి చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉండేవి. అలాగ ఆడిషన్ చేయడానికి 2000 అని అడిగేవాళ్ళు. నేను 2000 పే చేసేవాడిని. నేను దగ్గర దగ్గర ఒక 10 నుండి 15 ఆడిషన్స్కి అమౌంట్ అయితే పే చేశాను. కానీ ఒక్కళ్ళు కూడా నన్ను ఆడిషన్కి పిలవలేదు అనే టైప్లో చెప్పడం జరిగింది. అదేంటి అలా పిలవకపోవడం ఏంటి అంటే వాళ్ళు 2000 అనేది అనౌన్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత 100 మంది నుండో 200 మంది నుండో తీసుకునేవాళ్ళు. అంటే 2000 ఇంటూ 100 ఈక్వల్ టు 2 లక్షలు వాళ్ళకి. ఆ 2 లక్షలు గ్యాదర్ చేసుకుని వాళ్ళు జంప్ అయిపోయేవాళ్ళు. ఆ హోటల్ అమౌంట్ అనేది మహా అయితే ఒక 10,000 15,000 అయిపోయేది. దెన్ దే వుడ్ బి ఓకే వాళ్ళు ఎర్న్ చేసుకున్న దానికి. సో ఇలాగ సత్యదేవ్ లాంటి నటుడు కూడా మోసానికి బలవటం జరిగింది. ఇప్పుడు నేనేమంటాను అంటే నేను ఒక సినిమా చేయాలి అంటే నాకు మెయిన్గా ఉండాల్సిన ఇదేంటి అంటే ఫండింగ్. నా దగ్గర బడ్జెట్ అనేది ప్రాపర్గా ఉండాలి. నా దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటేనే నేను సినిమా చేయగలుగుతాను. అంటే ఒక కథ రచయిత దగ్గరికి వెళ్ళి కథ మాట్లాడుకోగలుగుతాను. రైటర్లను పెట్టుకుని స్క్రీన్ ప్లే చేయించుకోగలుగుతాను. డైలాగులు చేయించుకోగలుగుతాను. ఫైనల్గా దానికి ఒక డైరెక్టర్ని, ఒక కో డైరెక్టర్ని, ఒక అసోసియేట్ని, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టుకొని, ఓ మేనేజర్ని పెట్టుకొని, ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకొని, క్రీవ్ని పిలుచుకొని వాళ్ళందరికీ అడ్వాన్స్లు ఇచ్చుకొని నేను సినిమా మేకింగ్ అనేది చేసుకొని సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేసుకొని రిలీజ్కి అయ్యే బడ్జెట్ పెట్టుకొని ప్రాపర్గా రిలీజ్కి అయ్యే ఖర్చు మొత్తం పెట్టుకొని నేను రిలీజ్ చేసుకోగలుగుతాను. ఏమీ లేకుండా నేను ఎలా రిలీజ్ చేసుకోమంటాను? నా దగ్గర కనీసం షూట్ చేయడానికి ₹1,00,000 లేక నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటే ₹1,00,000 నా సినిమా అయిపోతుందా? లేదు 5,00,000 నా సినిమా అవుతుందా? లేదు 10,00,000 నా సినిమా అవుతుందా? సరే కాసేపు ఇలాగ అనుకుందాం, అవుతుంది అనే అనుకుందాం. షార్ట్ ఫిల్మ్ రేంజ్లో సినిమా ఫినిష్ చేశారు. కానీ దాన్ని బయట ప్రపంచానికి తెలియాలి కదా. బయట ప్రపంచానికి తెలియాలంటే ఏం చేయాలి? పబ్లిసిటీ అనేది చేయాలి కదా. పబ్లిసిటీ చేస్తేనే కదా మనకి ఆడియన్ అనేవాడికి పలానా సినిమా వస్తుంది అనే విషయం తెలుస్తుంది. ఒక చిరంజీవి లాంటి ఒక వ్యక్తి, ఒక మహేష్ లాంటి ఒక వ్యక్తి, ఒక తారక్ లాంటి ఒక వ్యక్తి, ఒక బన్నీ లాంటి ఒక వ్యక్తి వీళ్ళే వెళ్ళి నేను పలానా సినిమా చేశాను రా బాబు థియేటర్కి వచ్చి చూడండి అని అన్ని రాష్ట్రాలు చుట్టూ తిరిగి ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలతో సహా అన్నీ తిరిగి ఇంకా తారక్ అయితే ఒక అడుగు ముందుకేసి జపాన్, కొరియా అటు కూడా వెళ్ళిపోయి
నా సినిమా వస్తుంది చూడండి 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 అని రిక్వెస్ట్ ప్లీజ్ చేస్తున్నాడు. అలాంటిది మీరు సినిమా చేసిన విషయం మీ పక్కింటి గోడికి కూడా తెలియకపోయినట్లయితే మీ సినిమాకి ఎందుకు వస్తారు అనేది నేను మీకు మెయిన్గా అడిగేది, నేను మీకు మెయిన్గా చెప్పేది. అలా కాకుండా మీరు నేను సినిమా చేశాను నాకు ఇది చేస్తే వచ్చేస్తాయి అనే టైప్లో ఎలాగనుకుంటారు మీరు? లేదు ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమంటారు, ఆడిషన్కి డబ్బులు అడుగుతున్నాను, లేదు కాస్ట్యూమ్కి డబ్బులు అడుగుతున్నాను, లేదు మీకు అవకాశం ఇవ్వాలంటే డబ్బులు అడుగుతున్నాను, లేదు అసోసియేషన్లో సభ్యత్వం అయితేనే మీకు డబ్బులు అడుగుతున్నాను. ఇప్పుడు అసోసియేషన్లో సభ్యత్వం అనేది ఓ చాలా పెద్ద థింగ్ అనమాట. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. అంటే మీరు ఏ అసోసియేషన్లో అయినా ఏ యూనియన్లో అయినా కానీ మీరు అందులో సభ్యుడు కావాలంటే మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్పే ఒక ప్రయత్నం అయితే చేస్తాను. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ఒక రైట్ వేలో అప్రోచ్ అయితేనే మీకు అవకాశాలు అనేవి వస్తాయి. అలా కాకుండా మీరేదో ప్రయత్నం చేస్తున్నాను మూర్ఖంగా ప్రయత్నించినట్లయితే అవకాశాలు రావడం అనేది వదిలేస్తే మీరు మోసపోవడం వల్ల సినిమా ఇండస్ట్రీని దూషించి ఒక స్థాయికి మీరు దిగజారిపోతారు. ఆకలికి అన్నం పెట్టిన అమ్మని, అవసరానికి ఆదుకున్న అన్నని తిట్టడం ఎంత పాపమో, సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకోకుండా, సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియకుండా, సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పుకొని మోసం చేసే ఒకటి వల్ల సినిమా ఇండస్ట్రీని తిట్టడం కూడా అంతే పాపం అనేది నేను బిలీవ్ చేస్తాను. అలాంటి పాపాత్ములుగా మిగిలిపోకుండా ఉండటానికి సింపుల్ థింగ్ ఏంటి అంటే మన ఛానల్ని ఫుల్గా చూసే ప్రయత్నం చేయండి. మీకు కొంచెం మెచ్యూరిటీ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సినిమా ఇండస్ట్రీలో ఎలా ప్రయత్నించితే మీకు అవకాశాలు రావడానికి పాసిబిలిటీ ఉంటాయి అనేది వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9347051572. అలాగే G1 కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7569563356. ఐ రిపీట్ 7569563356. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.